ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో మచిలీపట్నంలో అనధికారిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మచిలీపట్నంలో ఉన్న దుకాణాలు అన్ని దాదాపు మూతపడ్డాయి. వ్యాపారులే తమ దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణంలో సుమారు 50 దుకాణాల వరకు మాత్రమే తెరిచారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో మచిలీపట్నంలో మొత్తం వ్యాపార సముదాయాలన్నీ కూడా మూతపడిన పరిస్థితి. ఒక అనధికారిక కర్ఫ్యూ వాతావరణం అయితే ప్రస్తుతం మనకి మచిలీపట్నంలో కనబడతా ఉంది. ఎందుకంటే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మచిలీపట్నంపై స్పష్టంగా పడుద్దని కూడా అధికారులు చెబుతున్న నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని కూడా ఇప్పటికే అధికారులు కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మచిలీపట్నంలోని దుకాణాలన్నీ కూడా మూతపడిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం బందర్లో ఉన్నటువంటి కోనేరు సెంటర్లో ఉన్నాం. చూడొచ్చు మొత్తం దుకాణాలన్నీ కూడా మూతపడిన పరిస్థితి కూడా ఉంది. మొత్తం బందరు పట్టణంలో కేవలం ఒక 50 వరకు మాత్రమే షాపులు తెరిచి ఉన్న పరిస్థితి. మిగతా షాప్స్ అన్ని కూడా అటు జ్యువెలరీ షాపులు కానీ, బట్టల దుకాణాలు కానీ, అదేవిధంగా హోటల్స్ కానీ అన్ని కూడా మూతపడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడతా ఉంది. కేవలం మెడికల్ షాపులు, అదేవిధంగా వైన్ షాపులు, మొబైల్ షాపులు వంటి ఇవి మాత్రమే తెరిచి వ్యాపారాలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఇక పూల వ్యాపారులు కూడా అవి పాడైపోతే కనుక వాళ్ళు కూడా తమ షాపులను కూడా తెరిచిన పరిస్థితి. ఈదురుగల్లల తాకిడి కూడా తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో ఉన్నటువంటి హోర్డింగ్లను కూడా ఇప్పటికే తొలగించారు. కొన్ని చోట్ల బారికేడ్లు కూడా ఈదురుగాలుల తాకిడికి అవి ఎగిరిపోతున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఈ షాపులకు సంబంధించి వ్యాపారాలు అటు పాల వ్యాపారులు కానీ, అదేవిధంగా నిత్యావసర వస్తువులైన కూరగాయల వ్యాపారులు కానీ, ఈ పండ్ల వ్యాపారులు కానీ వీళ్ళ వరకు మాత్రం వాటికి అవసరమైతే వాటిని ఓపెన్ చేసుకోవచ్చు. కొనుగోలుదారులు కూడా వచ్చి తీసుకొని వెళ్లాలని కూడా అధికారులు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మొత్తం మచిలీపట్నం అంతా కూడా ఒక అనధికారిక కర్ఫ్యూ వాతావరణం ప్రస్తుతం నెలకొంది. ఈదురుగాలుల తాకిడి కూడా ఉదయంతో పోలిస్తే ఇంకా బాగా పెరిగిన పరిస్థితి కూడా ఇది. ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యాపారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో మూతపడిన పరిస్థితి అయితే మనకి మచిలీపట్నం వ్యాప్తంగా అయితే కనబడతా ఉంది. మరోవైపు సముద్రం దగ్గర కూడా సముద్ర తీర ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో అలజడి నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం మొత్తం కూడా మచిలీపట్నం మీద పడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వ్యాపార సముదాయాలన్నీ కూడా మూతపడిన పరిస్థితి మచిలీపట్నంలో స్పష్టంగా కనబడతా ఉంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్ ఎన్టీవీ మచిలీపట్నం.